మత్తయి సువార్త 2:10 జ్ఞానుల నక్షత్రాన్ని చూసి యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్యను చూసినప్పుడు వారి యొక్క సంతోషము అత్యానంద భరితంగా మారింది. జ్ఞానులు తమ ధనగంతలను విడిచిపెట్టారు. యేసయ్య ఎదుట సాగిలపడ్డారు. ప్రశస్తమైన వెండి బంగారాలు సమర్పించారు. తాము ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ప్రభువు సమర్పించుకున్నారు కాబట్టి వారి యొక్క సంతోషము పరిపూర్ణంగా మారింది. అయితే ప్రభు అంటున్నాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కన్నా సూది బెజ్జంలో ఒంటె దూరట సులభం అంటున్నాడు. ధనవంతులు ధనానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుని తిరస్కరించినప్పుడు అలా జరుగుతుంది. అయితే జ్ఞానులు ప్రభుని ఆరాధించారు, ప్రభునామను హెచ్చించి ప్రభునామం ఎదుట సాగిలపడ్డారు, ప్రభువుని మహిమపరిచారు కాబట్టి పరిపూర్ణమయ్యారు. కాబట్టి ఈరోజు యేసయ్య నీకోసమే జన్మించాడు, నీకోసమే మరణించాడు, నీకోసమే పునరుద్ధానుడయ్యాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలో ప్రభు సమర్పించుకో. ధనం ఉన్నదా, నిరాధారంలో ఉన్నావా, ఏ పరిస్థితి అయినా యేసయ్యకి సమర్పించుకొని యేసయ్యని ఆరాధించినప్పుడు నీ సంతోషం పరిపూర్ణమవుతుంది.